ఇప్పుడున్న మ్యూజిక్ డైరెక్టర్స్లో అంటే చాలామంది వస్తున్నారు, కొత్త వాళ్ళు వస్తున్నారండి. సో హూజ్ యువర్ ఫేవరెట్ అండి ఇప్పుడున్న దాంట్లో జిబ్రాన్ సార్ నా ఫేవరెట్ మ్యూజిక్ డైరెక్టర్ అండి. ఓకే, అంటే ఎందువల్ల? జిబ్రాన్ సార్ చేసే పాటల్లో క్వాలిటీ కానీ అండ్ యునానిమస్ ఫీల్, యూనివర్సల్ ఫీల్ అండ్ ఆర్కెస్ట్రేషన్ కానీ, సౌండింగ్ కానీ, తర్వాత వాయిస్లు తీసుకునే విధానం కానీ, తర్వాత ఆయన ఉండే విధానం, ఎస్పెషల్ ఆయన వ్యక్తిగతంగా ఆయన ఉండే విధానం కూడా నాకు కలిసారా చాలాసార్లు? నేను కలవడలేదు, నేను అతను స్టేజ్ ప్రోగ్రామ్ ఇప్పుడు ఆడియో ఫంక్షన్స్కి వచ్చినప్పుడు కానీ యూట్యూబ్లో ఆయన మాట్లాడే విధానం చూసినప్పుడు అనిపించింది నాకు. సో మనం నేర్చుకోవాల్సింది చాలా ఉంది. ఏదో మనం జస్ట్ అంటే వెళ్తున్నా ఇప్పుడు అంటే శిశు దశలో ఉన్నా నా ఫీల్ ఆయన వాళ్ళని చూసినప్పుడు. ఏంటి ఏకలవ్య శిష్యుడిగా అంటున్నారా? శిశు దశ మీన్స్ చిన్న, ఇంకా మనం చిన్న ఇనిషియల్ స్టేజెస్. సో మీరు ఏ మ్యూజిక్ డైరెక్టర్ కింద పనిచేయలేదు అన్నమాట? మీరు మ్యూజిక్ డైరెక్టర్ ఏమన్నా ఎవరితో వర్క్ చేయలేదండి. ఓకే ఓకే రైట్. సంపద నంది సరే మ్యూజిక్ డైరెక్టర్ నాకు డైరెక్టర్ అంటే హానెస్ట్గా చెప్పాలి కదా, ఏం చేశానో, ఏం తెలుసుకున్నానో, ఎక్కడ నేర్చుకున్నాను అంటే నాకు కూచిపూడి ఆయనే, కర్ణాటక ఆయనే, హిందుస్థానీ ఆయనే, పాటల్లో గురువు ఆయనే, ఆల్మోస్ట్ అన్ని. రైట్. సో మీరిద్దరు కలిసినప్పుడు మీరు సంపద నంది గారు ఈ వర్క్ విషయం పక్కన పెడితే ఇంకా లైఫ్ గురించి కూడా చాలా డిస్కస్ చేస్తారండి? సాధ్యమైనంత వరకు పర్సనల్ లైఫ్ కానీ, సాధ్యమైనంత వరకు మిగతా విషయాలు ఏవి మాట్లాడారు మా మధ్యలో డిస్కషన్ రాలేదు. నాకు తెలిసి ఎక్కువ రాలేదు. వస్తాయి, అసలు రాకుండా ఉండకుండా ఉంటాయి కానీ అప్పుడు 10%, 20% అంతే. మిగతా 80% పాట ఎలా రాయాలి, పాటల పదాలు ఏంటిది, ఆయన రాసింది, ఆయన అనుకున్న కథలు ఏంటి నాకు చిన్న డిస్కస్ చేస్తారు. ఎస్పెషల్లీ నేను ఎక్కువ ఏం చేస్తానంటే నేనే ఆయన ఎక్కువ అప్రోచ్ అవుతాను. సార్ ఈ ట్యూన్ చేశాను ఎలా ఉంది, ప్రతిదానికి ఒపీనియన్ అడుగుతాను, మస్ట్ అండ్ షుడ్ అడుగుతానండి. 100% బాజాబ్తా అడుగుతాను. సో పక్కాగా ఏంటంటే అన్ని ట్యూన్స్కి జడ్జిమెంట్ ఆయన ఉంటుంది, ఏది బాగుంది ఏది బాగాలేదు చెప్తారు. సో సాధ్యమైనంత వరకు నేను ఆయన దగ్గర నుంచి సలహాలు, సూచనలు ఎవ్రీడే, ఎవ్రీ సెకండ్ తీసుకుంటూనే ఉంటాను. అంటే ఏ సినిమాకైనా సరే, ఏ సినిమాకైనా సరే. ఆఫ్టర్ మ్యూజిక్ డైరెక్టర్ సార్కి సంబంధించిన సినిమాలు, తర్వాత కొత్త కంపోజ్ చేసిన ట్యూన్స్ ఉంటాయి, ఏ సినిమాకి సంబంధం లేకుండా చేసిన ట్యూన్స్ ఉంటాయి కదా, వాటి గురించి మేము డిస్కస్ చేసుకుంటాం. అంటే ఇలా చేస్తే బాగుందా, ఇంకేమైనా ఇంప్రూవ్ అవ్వచ్చా అని చెప్పేసి. అంతే. మిగతా సినిమాలు అంటే దేని రహస్యం దాందే, మరి అంత గుడచర్యం లాగా ఏముంటుంది. ఏ చదువు వల్ల, ఏ పుస్తకంలో నేను తెలుసుకునేది చాలా తక్కువ. సమాజాన్ని బట్టి, సమాజంలో నాకు ఎదురైన అనుభవాల్ని బట్టి, పరిస్థితుల్ని బట్టి, మనం కలిసి తిరుగుతున్న మనుషుల్ని బట్టి, వాళ్ళ పరిసరాలని బట్టి నేను చాలా ప్రభావితం అయ్యాను. సో అలాగ మాట్లాడడం కానీ, తినడం కానీ, పాట పాడడం కానీ, మనుషులతో కలిసి ట్రావెల్ చేయడం కానీ, వాళ్ళ మధ్య కలిసిమెలిసి తిరగడం కానీ, ప్రతిదీ నేను ఆల్మోస్ట్ నాకు దగ్గరగా నేను చెప్తున్న మిత్రుల దగ్గర నుంచి తెలుసుకున్నాను తప్ప, నా వ్యక్తిగతంగా నేను అంత మెచ్యూర్డ్